తేజ చెప్పిన వినాయక చవితి కథ. నమస్తే స్నేహితులారా, నేను తేజ, మీ చిన్ని స్నేహితుడిని. వినాయక చవితి గురించి మీకు తెలుసా? రండి, ఆ విశేషాలు తెలుసుకుందాం. వినాయక చవితి అంటే పండుగ సందడి, తీపి వంటకాలు, కొత్త బట్టలు. కాని ఈ పండుగ వెనుక ఒక గొప్ప కథ ఉంది. వినాయకుడు ఎలా పుట్టాడు, ఆయనకు గణాల అధిపతి పదవి ఎలా వచ్చింది, చంద్రుడికి ఎందుకు శాపమిచ్చాడు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. చాలా ఏళ్ల క్రితం పార్వతీదేవి తన స్నానానికి వెళ్లే ముందు తన శరీరం నుండి తీసిన మట్టితో ఒక అందమైన బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసింది. ఆ బాలుడిని తన ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ లోపలికి రానివ్వవద్దని చెప్పింది. బాలుడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. ఇంతలో శివుడు వచ్చాడు. బాలుడు శివుడిని లోపలికి వెళ్లనివ్వలేదు. ఇది నా తల్లి ఆదేశం, మీరు లోపలికి వెళ్లకూడదు అని ధైర్యంగా చెప్పాడు. శివుడికి కోపం వచ్చి బాలుడి తలను ఖండించాడు. పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా దుఃఖించింది. తన కుమారుడిని తిరిగి బ్రతికించమని శివుడిని వేడుకుంది. శివుడు తన గణాలను పంపి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతున్న మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. వారు ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. శివుడు ఆ ఏనుగు తలను బాలుడి మొండానికి అతికించి అతనికి ప్రాణం పోశాడు. ఆ బాలుడే గజాననుడు, మన వినాయకుడు. ఒకసారి దేవతలందరూ శివుడి వద్దకు వచ్చి తమ గణాలకు అధిపతిని ఎన్నుకోవాలని కోరారు. శివుడు ఒక పోటీ పెట్టాడు. ఎవరు ముల్లోకాలను ముందుగా చుట్టివస్తారో వారే గణాలకు అధిపతి అని ప్రకటించాడు. కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. వినాయకుడు తన వాహనమైన చిన్ని ఎలుకపై అంత వేగంగా వెళ్లలేడు. కాని వినాయకుడు చాలా తెలివైనవాడు. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతులను 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులే సమస్త లోకాలు, వారిని ప్రదక్షిణ చేస్తే ముల్లోకాలు చుట్టినట్టే అని చెప్పాడు. వినాయకుడి తెలివికి శివుడు, పార్వతీదేవి చాలా సంతోషించారు. నువ్వే గణాలకు అధిపతివి, అందుకే నీకు గణపతి అని పేరు వచ్చింది అని ఆశీర్వదించారు. అప్పటినుండి ఆయన గణపతి విఘ్ననాయకుడు అయ్యాడు. అందుకే అప్పటినుండి ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా మారింది. ఆయనే విఘ్ననాయకుడు, ఆటంకాలను తొలగించేవాడు. వినాయక చవితి రోజున మనం మట్టి వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించి పత్రి, రకరకాల ఆకులు, పూలతో పూజిస్తాం. మోదకాలు, లడ్డూలు ఆయనకు చాలా ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుణ్ణి పూజించడం చాలా ముఖ్యం. ఈ పండుగ రోజున చంద్రుణ్ణి చూడకూడదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే ఒకసారి వినాయకుడు తన వాహనంపై నుండి పడిపోయినప్పుడు చంద్రుడు ఆయన్ని చూసి నవ్వాడట. వినాయకుడికి కోపం వచ్చి నిన్ను చూసిన వారికి అపనిందలు వస్తాయి అని శపించాడు. ఈ శాపం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఈ శాపం వల్ల శ్రీకృష్ణుడు కూడా ఒకసారి అపనింద పాలయ్యాడు. సత్రాజిత్తు అనే రాజు వద్ద శమంతకమణి అనే గొప్ప రత్నం ఉండేది. ఆ మణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడని నిందపడింది. శ్రీకృష్ణుడు నిర్దోషి అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చివరకు ఆయన వినాయకుడి కథను విని ఆ శాపం నుండి విముక్తి పొందాడు. స్యమంతకమణిని తిరిగి తీసుకొచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు. చూసారా స్నేహితులారా, వినాయక చవితి ఎంత గొప్ప పండుగో ఈ కథ విన్న మీకు? ఎలాంటి అపనిందలు రావు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడిని పూజించి ఆయన ఆశీస్సులు పొందుదాం.